హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డెల్టా ఎక్స్చేంజ్ లో గోల్డ్ ట్రేడింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్ గా మనం గోల్డ్ లో ట్రేడ్ చేయాలంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనం MCX లో కూడా గోల్డ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, అలాగే డెల్టా ఎక్స్చేంజ్ లో కూడా గోల్డ్ ట్రేడింగ్ చేయొచ్చు. బట్ ఈ రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, పర్టికులర్ గా డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీటితో పాటు గోల్డ్ లో ట్రేడ్ చేయడానికి బెస్ట్ టైం పీరియడ్స్ ఆర్ బెస్ట్ టైం జోన్స్ ఏంటి, అండ్ మనం గోల్డ్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి న్యూస్ ని, ఎలాంటి ఈవెంట్స్ ని కన్సిడర్ చేసుకోవాలి, ఏ ఈవెంట్ గోల్డ్ ప్రైస్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో కూడా మీకు సింపుల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బేసిక్ గా మనం డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మనకి మల్టిపుల్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ మన స్క్రిప్ట్స్ చూసుకుంటే మనకి బిట్ కాయిన్ ఉంటుంది, అండ్ అలాగే గోల్డ్ కి సంబంధించిన టోకెన్స్, సిల్వర్ కి సంబంధించిన టోకెన్స్, ఇలా మల్టిపుల్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు మెటల్ టోకెన్స్ ఫిల్టర్ చేసుకుంటే మేజర్ గా 3 స్క్రిప్ట్స్ వస్తాయి. ఒకటి థీటర్ గోల్డ్ అండ్ ఇంకొకటి ప్యాక్స్ గోల్డ్. ఈ రెండు గోల్డ్ కి సంబంధించిన టోకెన్స్, అండ్ అలాగే సిల్వర్ కి సంబంధించిన ఒక స్క్రిప్ట్ కూడా ఉంది. బట్ ఈ వీడియోలో మనం వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. సో బేసిక్ గా మనం డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేస్తున్నా, MCX లో ట్రేడ్ చేస్తున్నా, డైరెక్ట్ గా ఫిజికల్ గోల్డ్ లో మనం బై చేయట్లేదు. ఆ ఫిజికల్ గోల్డ్ కి సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్స్, కొన్ని టోకెన్స్ లో ట్రేడ్ చేస్తాం. అలాగే డెల్టా ఎక్స్చేంజ్ లో కూడా ఇక్కడ మనకి ఏదైతే 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయో ఇవి గోల్డ్ ప్రైస్ ని ఫాలో అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే వీటికి సంబంధించిన ప్రైజెస్ కూడా సేమ్ గోల్డ్ ప్రైస్ లాగే ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. బట్ ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏంటంటే మనం ఎందుకని డెల్టా ఎక్స్చేంజ్ ప్రిఫర్ చేసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ MCX. ఈవెన్ MCX లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, దట్స్ అవర్ పర్సనల్ చాయిస్. కాకపోతే నాకు డెల్టా ఎక్స్చేంజ్ ఎందుకు బెటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం MCX లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇదే గోల్డ్ కి సంబంధించిన స్క్రిప్ట్స్ లో మనకి గోల్డ్ అండ్ గోల్డ్ కి సంబంధించిన మినీ అని 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉంటాయి. వీటిలో మనం కంప్లీట్ గా ఫ్యూచర్స్ లో గానీ, ఆప్షన్స్ లో గానీ రెగ్యులర్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. బేసిక్ గా గోల్డ్ అనేది ఇంటర్నేషనల్లీ ట్రేడ్ అవుతుంది. అలాగే మనం డెల్టా ఎక్స్చేంజ్ చూసుకుంటే, సో సేమ్ డెల్టా ఎక్స్చేంజ్ లో కూడా 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. XAUT USD, PAXG USD. ఈ 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉంటాయి. వీటిలో మీరు MCX లో ట్రేడ్ చేసినా, డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేసినా అండర్లైంగ్ ఎసెట్ గోల్డ్, ఆ గోల్డ్ ప్రైస్ తగ్గట్టుగానే ఈ టోకెన్స్ ఆర్ ఈ కాంట్రాక్ట్స్ యొక్క ప్రైస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇందులో కూడా మనం MCX లాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్రిఫర్ చేయడానికి ద ఫస్ట్ రీజన్ వచ్చేసరికి, ఇక్కడ మీకు ఏదైతే ఫ్యూచర్స్ ఉంటాయో వీటికి ఎవ్రీ మంత్ ఎక్స్పైరీస్ ఉంటాయి. వేరాస్ డెల్టా ఎక్స్చేంజ్ లో మీకున్న గోల్డ్ టోకెన్స్ అన్నిటికీ కూడా పర్పెచువల్ ఫీచర్స్. పర్పెచువల్ ఫీచర్స్ అంటే వీటికి ఎలాంటి ఎక్స్పైరీ ఉండదు. మనం జనరల్ గా ఏదైనా ఒక స్టాక్ ని బై చేసుకుని మనకి నచ్చిన టైం పీరియడ్ వరకు ఎలాగైతే హోల్డ్ చేసుకుంటామో, ఈ డెల్టా ఎక్స్చేంజ్ లో అవైలబుల్ అవుతున్న బిట్ కాయిన్ స్క్రిప్ట్స్ అయినా ఆర్ గోల్డ్ స్క్రిప్ట్స్, ఇవన్నీ కూడా పర్పెచువల్ ఫీచర్స్ అంటాం. వీటికి ఎలాంటి ఎక్స్పైరీ ఉండదు. వన్స్ మీరు ఒకసారి ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే మీకు నచ్చిన టైం పీరియడ్ వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వేరేస్ MCX గోల్డ్ లో గానీ, గోల్డ్ మిల్ లో నేను ఎంటర్ అయితే ఆ కాంట్రాక్ట్ ఎప్పుడైతే ఎక్స్పైరీ జరుగుతుందో ఆ ఎక్స్పైరీ టైం కి నాకు ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్, లాస్ ఉంటే లాస్ తీసుకుని ఖచ్చితంగా బయటికి రావాలి. క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉండవు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ పర్పెచువల్ ఫీచర్స్. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఆప్షన్స్ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రెసెంట్ ఓన్లీ ఈ ఒక్క స్క్రిప్ట్ లోనే ఆప్షన్స్ ఉన్నాయి. వీటికి వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, అంటే ఎవ్రీ వీక్ ఒక ఎక్స్పైరీ జరుగుతుంది. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, MCX లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మనకి లివరేజ్ అనేది ఉండదు. మీరు ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలంటే మీకు అప్రాక్సిమేట్లీ 1.5 లాక్ నుంచి 3 లాక్ క్యాపిటల్ కావాల్సి వస్తుంది. వేరాస్ డెల్టా ఎక్స్చేంజ్ లో మనం ఏ స్క్రిప్ట్ లో ట్రేడ్ చేస్తున్నా, పర్టికులర్ గా గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ గోల్డ్ కి సంబంధించిన ఈ 2 స్క్రిప్ట్స్ కి మీకు 100x వరకు లివరేజ్ వస్తుంది. సో 100x లివరేజ్ వస్తున్నప్పుడు ఈవెన్ మన దగ్గర స్మాల్ క్యాపిటల్ ఉన్నప్పటికీ కూడా మనం గోల్డ్ లో కంఫర్టబుల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్మాల్ నోట్ అండి, 100x లివరేజ్ ఇస్తున్నంత మాత్రాన కంప్లీట్ లివరేజ్ తీసుకోవడం చాలా చాలా రిస్కీ. సో ఇనిషియల్ గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే 10x 20x వరకు మాత్రమే లివరేజ్ తీసుకుని, వన్స్ మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు లివరేజ్ ని స్కేల్ అప్ చేసుకోవచ్చు. 100x లివరేజ్ అనేది నేను ఎప్పటికీ రికమెండ్ చేయను. అంత లివరేజ్ తీసుకుని చేయడం చాలా చాలా రిస్కీ. మీ క్యాపిటల్ చాలా ఫాస్ట్ గా వైపౌట్ అవుతుంది. సో బేసిక్ గా ఈ 2 మేజర్ రీజన్స్ వల్ల నేను ఇన్స్టెడ్ ఆఫ్ MCX తో కంపేర్ చేసుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ లో గోల్డ్ లో ట్రేడ్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. అండ్ మూవింగ్ ఫర్దర్, ఇంకొక మేజర్ డిఫరెన్స్ చూసుకుంటే, ఇప్పుడు MCX లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మనకి టైమింగ్స్ వచ్చేసరికి ఎవ్రీడే మార్కెట్ 9 AM నుంచి నైట్ 11:30 PM వరకు ఉంటుంది. వేరాజ్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ లో కనుక ట్రేడ్ చేస్తున్నట్లయితే మీకు 24/7 అండ్ 365 డేస్ మీకు ఈ స్క్రిప్ట్స్ ట్రేడ్ అవుతూనే ఉంటాయి. ఈవెన్ ఈ రోజు కూడా మార్కెట్ హాలిడే, MCX ఉండదు, బట్ గోల్డ్ లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో వీకెండ్స్ కానీ హాలిడేస్ టైం పీరియడ్ లో కూడా మనకి ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే ఆ టైం పీరియడ్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ అడ్వాంటేజ్. సో మరి గోల్డ్ లో ట్రేడ్ చేసేటప్పుడు నేను పర్సనల్ గా చూస్ చేసుకునే టైం జోన్స్ వచ్చేసరికి 2 మేజర్ టైం జోన్స్ లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. ఈవెన్ దో 24/7 ఈ స్క్రిప్ట్స్ ట్రేడ్ అవుతున్నప్పటికీ మనం ఎప్పుడు కూడా హై మొమెంటం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి హై లిక్విడిటీ ఆర్ హై వాలటిలిటీ ఉన్న టైం జోన్స్ ప్రిఫర్ చేయాలి. లిక్విడిటీ అండ్ వాలటిలిటీ ఉన్నప్పుడు మొమెంటం ఎక్కువ ఉంటుంది, ట్రాన్సాక్షన్ చాలా ఫ్లెక్సిబుల్ గా జరుగుతాయి. సో నేను పర్సనల్ గా యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తాను. సో సమ్వేర్ క్లోజ్ టు మన ఇండియన్ టైమింగ్స్ లో మాట్లాడుకుంటే 12:30 PM నుంచి 1:30 PM ఈ టైం పీరియడ్ లో మనకి మొమెంటం అండ్ లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యుఎస్ మార్కెట్స్ ఓపెనింగ్ టైం పీరియడ్ లో కూడా లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. బేసిక్ గా యుఎస్ మార్కెట్స్ వచ్చేసరికి 7 PM
నుంచి 8 PM ఈ టైం పీరియడ్ లో మనకి ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఈ 2 డిఫరెంట్ టైం పీరియడ్స్ లో మనకి ఇనఫ్ లిక్విడ్ ఉంటుంది అండ్ రైట్ మొమెంటం కూడా క్యాప్చర్ చేసుకోవడానికి ఇనఫ్ వాలటిలిటీ ఉంటుంది. జనరల్ గా యూఎస్ మార్కెట్ 7 PM కి ఓపెన్ అయినప్పటికీ కమోడిటీస్ లో మోస్ట్లీ 6 PM నుంచి మనకి వాలటిలిటీ ఎక్కువ అవుతుంది. 6 PM నుంచి మొమెంటం కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఐదర్ 6 PM ఆర్ 7 PM నుంచి మీరు ప్రిపేర్ గా ఉండొచ్చు. మరి గోల్డ్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఏమేమి న్యూస్ గోల్డ్ ని ఇంపాక్ట్ చేస్తే చూసుకుంటే, అంటే గోల్డ్ లో ట్రేడ్ చేస్తాము మాకు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ యూఎస్ డాలర్. బేసిక్ గా గోల్డ్ ని పర్చేస్ చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఎక్కడ గోల్డ్ ని కొనాలన్నా మనం డాలర్ లో బై చేయాలి. సో మరి డాలర్ లో బై చేస్తున్నప్పుడు ఎప్పుడైతే యుఎస్ కి సంబంధించిన డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో ఆబ్వియస్లీ గోల్డ్ అనేది దాని డిమాండ్ తగ్గుతుంది. ఎందుకంటే డాలర్ వాల్యూ పెరిగిందంటే మనం ఎక్కువ అమౌంట్ పే చేసి గోల్డ్ ని పర్చేస్ చేసుకోవాలి. సో ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన టైం పీరియడ్ లో అందరూ ఇంట్రెస్ట్ చూపించరు. సో అందుకని డాలర్ కి గోల్డ్ ప్రైస్ కి కంప్లీట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు యుఎస్ డాలర్ ఇండెక్స్ సంబంధించిన మొమెంటం ఎలా ఉంటుందో మీరు చెక్ చేసుకోండి. అలాగే యుఎస్ డాలర్ కి సంబంధించిన ప్రైస్ ఫాలో అవుతున్నట్లయితే గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుంది, గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే మనం చెక్ చేసుకోవాల్సింది బాండ్ ఈల్డ్స్, పర్టికులర్ గా యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్స్ అని ఉంటాయి. సో బాండ్ ఈల్డ్స్ అంటే ఏమీ లేదండి, బేసిక్ గా మనం ఎవరికైనా మనీ అప్పుగా ఇచ్చినప్పుడు సెక్యూరిటీ కింద కొన్ని ప్రామిసరీ నోట్స్ కానీ కొన్ని బాండ్స్ ఎలాగైతే తీసుకుంటామో, గవర్నమెంట్స్ కానీ కంపెనీస్ కానీ మనీ కావాల్సిన వచ్చినప్పుడు కూడా వీళ్ళు బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసి బాండ్స్ ని పర్చేస్ చేయడం, సెల్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి ఎవరైతే మనీ అప్పుగా ఇస్తారో అతనికి తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, ఆ ఇంట్రెస్ట్ నే మనం ఈల్డ్ అంటాం. సో ఎప్పుడైనా సరే ఈ బాండ్స్ కి సంబంధించిన ఈల్డ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఈల్డ్స్ పెరుగుతున్నాయి అంటే మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ బాండ్ నుంచి వస్తున్న రిటర్న్ కూడా పెరుగుతుందని మీనింగ్. సో రిటర్న్ ఎప్పుడైతే పెరుగుతుందో అంటే నథింగ్ బట్ బాండ్స్ కి సంబంధించిన ఈల్డ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో చాలా మంది ఇన్వెస్టర్స్ బాండ్స్ కి షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే బాండ్ మార్కెట్ అనేది చాలా స్టేబుల్, బికాస్ ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయి, ఎలాంటి రిస్క్ ఉండదు. సో బాండ్ ఈల్డ్స్ ఎప్పుడన్నా పెరిగితే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ మనీని ఈక్విటీ నుంచి ఎగ్జిట్ అయిపోయి బాండ్స్ కి షిఫ్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో కూడా మనీ మొత్తం బాండ్స్ కి సంబంధించిన మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ టైం పీరియడ్ లో కూడా గోల్డ్ కి సంబంధించిన వాల్యూ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నప్పుడు కూడా ఇట్స్ కంప్లీట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు గోల్డ్. సో బాండ్ ఈల్డ్స్ పెరిగినంటే గోల్డ్ ఫాలో అవుతుంది, బాండ్ ఈల్డ్స్ తగ్గుతున్నాయి అంటే గోల్డ్ లో డిమాండ్ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వీటితో పాటు మనం రెగ్యులర్ బేస్ లో మనం న్యూస్ చూసుకోవాలంటే ఎప్పుడైనా మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఉన్నప్పుడు గానీ, లేదా ఫెడ్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు గానీ, లేదా అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఇలాంటి ఏదైనా రిలీజ్ అవుతున్నప్పుడు ఇలాంటి టైం పీరియడ్స్ లో కూడా గోల్డ్ చాలా వాలటైల్ గా బిహేవ్ చేస్తుంది. సో కొంచెం ఆ పర్టికులర్ టైం పీరియడ్స్ లో అవాయిడ్ చేసుకుని ఆ ఈవెంట్ కి సంబంధించిన డేటా అవుట్పుట్ వచ్చేసిన తర్వాత దాని తగ్గట్టుగా డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటే బెటర్. అండ్ వీటితో పాటు అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి, బట్ మేజర్ గా ఈ 3 సెక్షన్స్ మనం రెగ్యులర్ గా చూసుకుంటూ గోల్డ్ లో ట్రేడ్ చేసుకుంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బేసిక్ గా గోల్డ్ లో ట్రేడ్ చేయడానికి మనకి ఎక్కువ క్యాపిటల్ కూడా ఏమక్కర్లేదు, చాలా మినిమల్ క్యాపిటల్ తో కూడా ఎంటర్ అవ్వచ్చు. ఒకసారి క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనం గోల్డ్ కి సంబంధించిన చార్ట్స్ చెక్ చేసుకోవచ్చు అండి. ప్రెసెంట్ గోల్డ్ కి సంబంధించిన ప్రైస్ $4,363 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఒకవేళ మనం గోల్డ్ ఏదైనా లాంగ్ పొజిషన్ ఆర్ షార్ట్ పొజిషన్ తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. అండ్ మనం ఇక్కడ లెవరేజ్ సెట్ చేసుకోవచ్చు అండి. మీరు ఎంత లెవరేజ్ కావాలంత తీసుకోవచ్చు. మాక్సిమం 100x వరకు లెవరేజ్ ఇస్తారు, బట్ ఐ రికమెండ్ ఓన్లీ 25x అండి. 25x ఆర్ 50x తీసుకోండి ఇనిషియల్ గా, 100 అయితే వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 50x లెవరేజ్ సెట్ చేసుకున్నాను అండ్ నేను ఇక్కడ ఒక యూనిట్ తీసుకుంటున్నాను. ఒక యూనిట్ ఆఫ్ గోల్డ్ అంటే బేసిక్ గా 1000 లాట్స్. సో ఒక యూనిట్ ఆఫ్ గోల్డ్ ని నేను బై చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ లో, అది కూడా 50x లెవరేజ్ తీసుకుంటే నాకు కావాల్సిన క్యాపిటల్ జస్ట్ $88 మాత్రమే, అప్రాక్సిమేట్లీ $100 అనుకుందాం. ఈ డెల్టా ఎక్స్చేంజ్ లో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే మీకు $1 అంటే 85 రూపీస్. ఇది ఫిక్స్డ్ అండి, ఇది చేంజ్ అవ్వదు. బేసిక్ గా మనకి ఇప్పుడు మార్కెట్ లో డాలర్ కి రూపీకి ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ 94-95 రూపీస్ దగ్గర ఉంది. బట్ డెల్టా ఎక్స్చేంజ్ లో ఇది స్టేబుల్ గానే ఉంటుంది. రూపీ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయినా ఎంత డిక్రీజ్ అయినా దీని మాత్రం వేరీ చేయరు. సో అప్రాక్సిమేట్లీ $100 వేసుకుందాం మనం ఎంటర్ అవడానికి. అరౌండ్ ఒక యూనిట్ ఆఫ్ గోల్డ్ ని మనం బై చేసుకుంటే $100 నథింగ్ బట్ 8,500 రూపీస్ కూడా మనం ఎంటర్ అయిపోవచ్చు పొజిషన్ లోకి. సో చాలా లిమిటెడ్ క్యాపిటల్ తో కూడా మనం ఎంటర్ అయ్యి ట్రేడ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. అలాగే మీరు గోల్డ్ కి సంబంధించిన ఆప్షన్స్ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అండి. సో మనకి నిఫ్టీ ఎలాగ ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకుంటే బేసిక్ గా ఆప్షన్స్ లో ఓన్లీ 3 స్క్రిప్ట్స్ ఉన్నాయి, బిట్ కాయిన్, ఇథీరియం అండ్ టెట్రా గోల్డ్. సో ఇందులో కూడా మనకి ఆప్షన్ చైన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి వీక్లీ ఎక్స్పైరీ, ఎవ్రీ వీక్ ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ ఎక్స్పైరీ ఈ రోజు ఉంది, నెక్స్ట్ ఎక్స్పైరీ 21st ఆగస్ట్ ఉంటుంది. మన ఆప్షన్స్ లో ఎలాగైతే ట్రేడ్ చేస్తాం లైక్ స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్, స్ప్రెడ్స్ ఎలాగైతే చేసుకుంటామో ఇందులో కూడా అలాగే చేసుకోవచ్చు. సో బేసిక్ గా ఈ వీడియోలో మీకు డెల్టా ఎక్స్చేంజ్ లో గోల్డ్ లో ట్రేడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీక్ ఈ గోల్డ్ లో ఎలా ట్రేడ్ చేయాలనేది నేను రియల్ మనీతో లైవ్ ట్రేడ్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు ఎలాంటి అనాలిసిస్ యూస్ చేస్తున్నాను, లాట్స్ ఎంత సెట్ చేసుకుంటున్నాను, ఇవన్నీ కూడా లైవ్ లో మీకు ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఒకవేళ మీకు దీనికి సంబంధించిన లైవ్ ట్రేడింగ్ వీడియోస్ ఆర్ లైవ్ ఎగ్జిక్యూషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫ్రైడే ఆ వీడియో లాంచ్ చేస్తాను. థ్యాంక్ యూ.